'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' మలయాళం వాళ్ళు మళ్ళీ మంచి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీతో వాళ్ళ మార్క్ చూపించారు. ఎప్పుడు లాస్ట్‌లో చెప్తా, ఇప్పుడు ముందే చెప్తున్నా. సినిమా చాలా బావుంది. రీసెంట్ టైమ్స్‌లో నేను చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ క్రైమ్ మూవీ ఇది. ఒక చిన్న కేస్‌ని డిగ్ చేస్తూ వెళ్తే ఎంత పెద్ద క్రైమ్ బయటికి తెలిసింది అనే చిన్న పాయింట్ చుట్టూ ఒక వరల్డ్‌నే బిల్డ్ చేశారు. బేసిక్‌గా ఫిబ్రవరిలో మలయాళంలో రిలీజ్ అయింది. తెలుగు కూడా రిలీజ్ చేస్తామని డిఫరెంట్ డిఫరెంట్ డేట్స్ ఇచ్చారు మార్చ్‌లో. ఫైనల్లీ ఇవాళ రిలీజ్ అయింది తెలుగులో. ఒకసారి సినిమా ఏంటో చూద్దామా? 'హరి' ఒక సీరియస్, సిన్సియర్ కాప్, రూత్‌లెస్ కాప్ అనొచ్చు. హరి లైఫ్‌లో జరిగిన ఒక పెద్ద ట్రాజెడీ తర్వాత లిటరల్లీ డీవైఎస్పీ పొజిషన్ నుంచి సీఐ పొజిషన్‌కి డిమోట్ చేస్తారు. అలాంటి మెంటల్ కండిషన్‌లో ఉంటాడు. ఒకరోజు ఒక చైన్ మిస్సింగ్ కేస్ ఫైల్ అవుతది. ఈ కేస్ దగ్గర ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఇంకొన్ని సేమ్ కైండ్ ఆఫ్ కేసెస్ బయటకొస్తాయి. ఇలా ఒక క్రైమ్ నుంచి ఇంకో పెద్ద క్రైమ్‌కి రూట్ అవుతది స్టోరీ. ఈ టైంలోనే హరి లైఫ్‌తో ఈ కేస్ ఎలా లింక్ అయింది అని చూపిస్తారు. అలా చాలామంది లైఫ్స్‌తో ఈ డాట్స్ అన్ని మొత్తం చాలా బాగా కలుపుకున్నారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌లో కావాల్సిన థ్రిల్‌ని, లాజిక్స్‌ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. మూవీ ఒక సూసైడ్‌తో స్టార్ట్ అవుతది. ఇలా సీక్వెన్స్ ఆఫ్ సూసైడ్స్ జరుగుతూ ఉంటాయి. సినిమాలో చాలా ప్లాట్స్ ఉంటాయి. అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఉంటాయి. అన్ని లింక్స్ లింక్ అవుతాయి. స్టోరీ కొత్తది కాకపోవచ్చు. ఎగ్జిక్యూషన్ బావుంది. ఎంగేజ్ చేసిన పద్ధతి బావుంది. అంటే స్క్రీన్ ప్లే బావుంది. లేకపోతే ఇదేం కొత్త స్టోరీ కాదు. స్క్రీన్ ప్లే మూవీ అంటారు కదా! ఇది కూడా అలాంటి మూవీ. స్క్రీన్ ప్లేతో సావ కొట్టారు. కొన్ని సీన్స్‌లో బీజీఎం మాత్రం ఎక్స్‌ట్రీమ్ ఉంటది. ఆ సీన్స్‌కి బీజీఎం ఇచ్చే హై వేరే లెవెల్‌కి తీసుకెళ్తది. మలయాళం వాళ్ళ స్క్రీన్ ప్లే రైటింగ్‌ని డెఫినిట్‌గా అప్రిషియేట్ చేయాలి. ఈ సినిమాలో కొంచెం కూడా లాగ్ ఉండదు. ఒక్క సీన్ కూడా ఔట్ ఆఫ్ ది బాక్స్ ఉండదు. నేనైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా తెలుగు లాంగ్వేజ్ కోసం. ఫైనల్లీ ఇవాళ చూసేసా. వీళ్ళ బడ్జెట్ కూడా ఏం హై ఉండదు. కానీ ప్రొడక్ట్ మాత్రం చాలా క్వాలిటీ ఉంటుంది. క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. అదే పెద్ద టాస్క్. అండ్ దే ఆర్ ప్రొఫెషనల్స్ ఇన్ థట్. ఈ మూవీ అనే కాదు, వాళ్ళ మూవీస్ అన్నీ అంతే. చిన్న బడ్జెట్‌తోనే మంచి ప్రొడక్ట్ డెలివర్ చేస్తారు. పర్ఫార్మెన్సెస్ వైస్ బొబాన్ యాస్ హరి వాజ్ రూత్‌లెస్. పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాడు క్యారెక్టర్‌లో. రూత్‌లెస్‌గా కనిపిస్తారు, అనిపిస్తారు కూడా. ప్రియమణి కూడా ఉంటారు అండ్ షీ ఈజ్ ఓకే. మలయాళం యాక్టర్స్ ఎక్కువ ఉంటారు. మనకి వాళ్ళు తెలియకున్నా అందరూ చేశారు. సినిమాటోగ్రఫీ బావుంది. మ్యూజిక్ బై జేక్స్ బిజాయ్ వాస్ ఎక్సలెంట్. అసలు కొన్ని సీన్స్‌లో బీజీఎం ఉంటది. క్రేజీ స్టఫ్ ఇస్తారు. రిటన్ బై కబీర్. ఇలాంటి స్టోరీ అయినా, ఎలాంటి స్టోరీ అయినా, ఇలాంటి స్క్రీన్ ప్లే రాసుకుంటే చాలు. సినిమా వేరే లెవెల్‌లో ఉంటది. డైరెక్టెడ్ బై అష్రఫ్ వాస్ డీసెంట్. నాకైతే సినిమా చాలా నచ్చింది. చాలా అంటే చాలా నచ్చింది. పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. అస్సలు మిస్ అవ్వద్దు. మీరు చూస్తే ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.